హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. సొరకాయ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా వండాలో చూపెడతాను. ముందుగా కడాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీలకర్రను, కొద్దిగా ఆవాలను, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి అందులో వేయండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసి ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసి కలిపేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపేసి ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు ముందుగా సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కల్ని అందులో వేయండి. సొరకాయ ముక్కల్ని అన్నిటిని వేసిన తర్వాత ఆ ముక్కల్ని బాగా కలిపేయండి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. ముక్కలన్నీ 70% ఉడికిన తర్వాత మీకు తగినంత కారాన్ని, తగినంత సాల్ట్ని వేసి ఒకసారి కలిపేయండి. మాకు గ్రేవీలాగా కావాలి కర్రీ అనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ని పోసి కర్రీని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. కర్రీ 90% ఉడికిన తర్వాత వేయించుకున్న పల్లీల పొడిని 2 స్పూన్లంతా వేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.